దేవుని సన్నిధిలోనంట ఆయన కృపాక్షేమములను మనము కోరేటప్పుడు ఈ 3 మాటలు తప్పకుండా మన హృదయాల్లో ఉండాలంట. నెంబర్ 1, నా దేవుడే నా క్షేమము. ఏంటంట? ప్రార్థించే ప్రతి వారి మనసులో ఈ మాటలు నాటుకుని పోవాలి. ఆమేన్. నెంబర్ 1, నా దేవుడే నా క్షేమం, నా కృపకు ఆధారం ఆయనే. నెంబర్ 2, నా ప్రార్థనయే నా క్షేమము. ఆమేన్. రెండో మాట ఏంటండి? ఎవరి ప్రార్థన? నీ ప్రార్థన, పక్కనున్న వాళ్ళ ప్రార్థన కాదు. నేను ముందు నీ జీవితంలో ఏదైనా దేవుడు కార్యాలు చేయాలంటే మొదటగా దేవుడు చూసేది ఏంటంటే నీలో ప్రార్థన. ఉద్యోగాలు రావాలంటే కుదరదు, వ్యాపారాలు పెరిగిపోవాలంటే ఉన్న పాటను కుదరదండి, ప్రార్థన ఉండాలి. ఒకవేళ మీరు ప్రార్థన లేకుండా ఏదో చేసేద్దామని బయలుదేరండి, తప్పకుండా దానిలో నష్టపోతారు. ఒకవేళ మీరు ప్రార్థించిన దానిలో నష్టపోయినప్పటికీ కూడా దేవుడు దాన్ని మీకు దీవెనగా మార్చేస్తాడు. మిగిలిన దేవుడు స్తోత్రం చెప్తాం. మొదటిగా ఏంటంట? నా దేవుడే నా క్షేమం. రెండవది, నా ప్రార్థనయే నాకు దేవుని యొద్ద నుండి క్షేమాన్ని తీసుకొస్తుందా రాదా? మూడవ మాట, నీ సన్నిధి.